అయింది, చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయింది. సో కాబట్టి ఇప్పుడు బీఎస్పీ కూడా మీరు అంటారు వాళ్ళు ఎట్లయితే గెలిచారో డబ్బు లేదు, విద్యార్థులు గెలిచారు, సో మాకు కూడా డబ్బు అవసరం మేము గెలిచినాం. దాంతోపాటు సోషల్ మీడియా వేదిక కూడా ఉండాలి, జనాల్లో ఉండాలి, జనాల్లో ఎక్కువగా నానాలి. సో అలాంటిది మీ సోషల్ మీడియా చూసుకుంటే ఇప్పటివరకు గతంలోకి ఇప్పుడైతే కంప్లీట్గా సోషల్ మీడియాలో చాలా దూరంగా ఉంటుంది. సో ఎందుకు అట్లా సోషల్ మీడియాలో కావచ్చు, యువత కావచ్చు, ఎందుకు మీరు ఆకట్టుకోలేకపోతున్నారు? అయితే అభిజిత్ ఆయన ఇప్పుడు కాక్రోచ్ లీడర్ ఉన్నాడు కదా, అవును. ఎన్నడూ తెలుసు అందరికీ ఆయన. అది సీజేపీ పెట్టిన తర్వాత తెలుసు. బీజేపీ పెట్టిన అంతకుముందు ఏం తెలియదు కదా, మొన్నే ఎక్కువ మంది తెలుసు. అట్లా మాది కూడా నేను సోషల్ మీడియా వేదికగా తెలుసు ఆయన, సోషల్ మీడియా వేదికగా తెలుసు ఆయన అందరు. అది కూడా అందరికి తెలియదు కదా, అది కూడా అందరికీ ఏం తెలియదు. సోషల్ మీడియా అబ్జర్వేషన్ చేసేవాళ్ళకి తెలుసు, కానీ ఇవాళ దేశం అందరికీ తెలుసు ఆయన. సోషల్ మీడియా అబ్జర్వేషన్ చేసే మనుషులకే తెలుసు, కానీ ఇలా సోషల్ మీడియా అబ్జర్వేషన్ చేయని మనుషులకు కూడా తెలుసు. వాళ్ళకి ఎట్లా తెలిసింది అనుకుంటారు మీరు? అంటే ఫోర్స్ ఎక్కువైపోయింది కదా, ఇప్పుడు ఫోర్స్ ఎక్కువైపోయింది, చర్చ ఎక్కువై మౌత్ పబ్లిసిటీ స్టార్ట్ అయింది. ఆ మౌత్ స్టార్ట్ అయింది సోషల్ మీడియా వేదిక కదా నేను అంటూ. నేను సోషల్ మీడియా మనిషి కూడా మాట్లాడే చూసుకునే పరిస్థితి కాడ నుంచి ప్రజలలో చర్చ కాడికి వచ్చింది అది పోరాటం. అట్లా నేను కూడా ఆగస్టు 27 లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్ అయినా. నేను మెల్లమెల్ల చేసుకుంటూ వచ్చినా కాబట్టి ఈ రోజు మీరు నన్ను పిలిచిర్రు. ఇది స్టార్ట్ అవుతుంది కదా, మీరే స్టార్ట్ చేస్తారు కదా. ఇట్ గివ్స్ మోర్ ఎఫెక్ట్ ఆన్ తెలంగాణ. యూసీ మీరు అధ్యక్షులయ్యారు, ఫస్ట్గా మీరు అధ్యక్షులయ్యారు. ఆ రోజు మీ అధ్యక్షులు అని మీ పేరు డిక్లేర్ అవ్వగానే మీకు ముందు ఏ సవాళ్ళు కనిపించినాయి మీకు? అంటే తెలంగాణ ఒక రాష్ట్రానికి ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్రీయ ప్రాంతీయ పార్టీ చాలా బలంగా ఉన్న పరిస్థితి మీరు వచ్చినప్పుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, 3 పార్టీల మధ్యలో. సో బీఎస్పీ నుంచి అంతవరకు ఉన్న ఒక వేవ్ సడన్గా వేవ్ పడిపోయిన తర్వాత ఇంకోరు వచ్చారు, వాడి తర్వాత మీరు వచ్చారు. అప్పుడు మేము ముంగటున్న సవాళ్ళు ఏం కనిపించినాయి మీకు? నేను బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ తీసుకుని ఒకటి నమ్మిన క్లియర్గా. నేను బాలాపూర్లో సర్పంచ్ ఇండిపెండెంట్ గెలిచిన, కౌన్సిలర్ గెలిచిన, అన్నది మళ్ళీ కార్పొరేటర్ కూడా గెలిచిన. 1000 కోట్లు ఉంటాయి మా ప్రాంతంలో అందరి దగ్గర. మీ దగ్గర? నా దగ్గర 1000 మాటలు ఉన్నాయి. ఓకే, లక్షల మాటలు ఉన్నాయి, 1000 మాటలు ఉన్నాయి. కాబట్టి 1000 కోట్ల రూపాయలు ఉంటాయి. నాకు కూడా ఆఫర్ ఇచ్చారు, ఏమని డిప్యూటీ మేయర్ కాంప్రమైజ్ కమ్మని చెప్పి. ఆ కోట్లు వదిలేసుకుంటే ఇంకా నాకు డిప్యూటీ మేయర్ వచ్చింది, ఆ కోట్లు వదిలేసుకుంటే డిప్యూటీ మేయర్ వచ్చింది నాకు. కాబట్టి నాకేమంటే మనం నిజాయితీగా ఫైట్ చేయగలిగితే ఈ సమాజంలో దేనైనా సాధించదో ఒక నమ్మకం వచ్చింది. నేను తక్కువ సమయాన్ని కేటాయించి తక్కువ ఫండ్ చేసిన కాబట్టి నేను గ్రామంలో గెలవగలిగిన, మున్సిపల్లో గెలవగలిగిన. ఈరోజు నేను తెలంగాణ ప్రాంతంలో బీఎస్పీని బలం చేయాలంటే ఎక్కువ సమయం కేటాయించాలి, ఎక్కువ తిరగాలి. కాబట్టి అది కేటాయించగలిస్తే గెలవగలుగుతామన్న నమ్మకం నాకు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నేను గెలుచుకుంటూ వస్తున్నా కదా. నేను హ్యావ్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా పూలే అంబేద్కర్ కాంచీరామ్ బొమ్మలు పెట్టి, మాయావతి గారి బొమ్మ పెట్టి నేను గెలిచి నేను గెలిచి డిప్యూటీ మేయర్ అని చెప్పినా కదా నేను. కాబట్టి నిజంగా నిజాయితీగా ఫైట్ చేయగలిగితే ఈ తెలంగాణలో మార్పు తీసుకురావచ్చు అని నమ్మిన నేను క్లియర్గా. కాకపోతే టైం పడుతుంది అని చెప్పేసి మీరు అంటారు. టైం పడుతుంది 100%. తెలంగాణ ఉద్యమాన్ని మీరు గమనించండి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఆంధ్రుల పైసల కంటే ఎక్కువ ఆయన దగ్గర లేవు కదా. మరి ఆంధ్రలో పైసలు గెలిచిన కేసీఆర్ తెలంగాణ పోరాటం గెలిచి, తెలంగాణ ప్రజలందరూ గెలిచి వాళ్ళ ఆత్మగౌరవం కోసం ప్రజలందరూ కొట్లాడారు, ప్రజలందరూ స్వయంగా. అవునా కదా? సో అట్లా బీఎస్పీ గురించి చెప్పడానికి కూడా మేము విద్యార్థుల అమరుల వీరుల త్యాగాన్ని ఎవరన్నా విస్మరించగలరా తెలంగాణలో? సాధ్యం అవుతుందా అది? అవునా కదా? నిజాయితీగా ఫైట్ చేయగలిగితే ఖచ్చితంగా ఎప్పుడైనా డబ్బు మీద నిజాయితీ గెలుస్తుంది. అందులో చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి ప్రపంచంలో, మన భారతదేశంలో కూడా. స్వతంత్ర పోరాటం కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ గారి పోరాటం కావచ్చు, ఉత్తరప్రదేశ్లో మాన్యవర్ కాంశీరామ్ గారి పోరాటం కావచ్చు. మీకు తెలుసు కదా, ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో చిట్ట చెరువున్న కులాన్ని భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం, కొన్ని దేశాల కంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి, బ్రాహ్మణిజం ఆధిపత్యంలో ఉన్న ఉత్తరప్రదేశ్కి చమార్ కులస్తురాలైన ఫైన్ కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలిగింది కదా. ఈ దేశంలో బాబాసాహెబ్ అనంతరం అంబేద్కర్ సిద్ధాంతానికి ఓట్లు రావు, సీట్లు రావు, అన్ని కాంగ్రెస్లో కలిసిపోతున్న సందర్భంలో భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని వార్డు మెంబర్ కూడా గెలవాలంటే భయపడే ఈ దేశంలో మనెవరు కాంశీరామ్ సార్, మానవుల ఫోటోలు అందరు పూలే, సావుమారది, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు అన్ని పెట్టి ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించడం కాకుండా ముఖ్యమంత్రిని కూడా చేయగలిగింది కదా. అక్కడ డబ్బు గెలిచింది ఏమన్నా? ఆధిపత్యాన్ని ఓడగొట్టిండు కదా. అణచివేత ఏదైతే గురవుతున్న ప్రజలందరూ కూడా తిరగబడి మొత్తం ఆధిపత్యానికి వ్యతిరేకంగా, డబ్బుకు వ్యతిరేకంగా ఓట్లు వేసి మరి మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ దేశంలో
డబ్బు గెలుస్తుంది, ఆధిపత్యం గెలుస్తుంది అని మనం ఎట్లా చెప్పగలమండి? అంటే అప్పట్లో అంటే ఓకే, అప్పట్లో డబ్బు మనీ ఫ్లో అనేది అంతా లేకుండే, సో ప్రజల దగ్గర కూడా ఎక్కువ డబ్బులు లేకుండే. ఇప్పుడు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తే ఎక్కడ చూసుకున్నా పార్టీ నాయకులు పంచడమే కాకుండా ప్రజలే అడుగుతున్నారు, గా పలానా పార్టీ వానికి 1000 రూపాయలు ఇచ్చినా నాకు 500 ఎట్లా ఇస్తాను, వాళ్ళు వచ్చి అవసరమైతే ధర్నా కూడా కూర్చునే పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉంది. అంటే అలవాటు పడ్డారు ప్రజలు. ఇంకోవైపు మతం, ఇప్పుడు ప్రజెంట్గా ఐదర్ వాడు మన మతం కూడా అయి ఉండాలి, లేకుంటే పైసలు ఎక్కువ ఇచ్చేటోడు అయి ఉండాలి. ఈ రెండు ఉంటేనే అధికారంలోకి వస్తారు. చాలా ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్న అది గతం. సో ఇప్పుడు వర్తమానం ప్రజెంట్ చూసుకుంటే ఈ విధంగా మనీ అండ్ రిలీజన్ రెండు కీలక పాత్ర ఉన్నాయి. సో ఇందులో మీరు ఎట్లా అధిగమిస్తారు, మీరు ఎట్లా ముంగడిపోతారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సమాజానికి అవసరమైన సందర్భంలో పోరాటాలు వస్తాయి. ఎప్పుడైనా ఆధిపత్యం ఎక్కువైన సందర్భం కావచ్చు, మోసం ఎక్కువైన సందర్భం కావచ్చు, అవినీతి పెరిగిన సందర్భం కావచ్చు, ఎప్పుడు కూడా ఇట్లాంటి సందర్భంలో నేచర్ ఒక మూమెంట్ క్రియేట్ చేస్తుంది కంపల్సరీ. మొన్న విద్యార్థుల పోరాటం చేయలేదా? డబ్బుకు వ్యతిరేకంగా వాళ్ళు గెలవలేదా? తెలంగాణ పోరాటం రాలేదా? డబ్బుకు వ్యతిరేకంగా గెలవలేదా? ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి కంపేర్ చేస్తే అప్పుడైతే కేసీఆర్ గారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండే కదా. రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద గెలవలేదా?